నల్లగొండ సూర్యాపేట జిల్లాలకు చెందిన ట్రిబుల్-ఆర్ బాధితులంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ట్రిబుల్-ఆర్ బాధితుల తెలంగాణ భవన్లో కేటీఆర్ కలిసి సందర్భంగా సమస్యలను విన్నవించారు. అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా భూసేకరణ తప్పదని, ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలన్నారు. రైతు కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, చెరువులు బాగు చేశారని, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టారని అన్నారు. ట్రిబుల్-ఆర్ విషయంలోనూ కాంగ్రెస్ డ్రామా చేసిందని అన్నారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్రిబుల్-ఆర్ బాధితుల సమస్యలు పరిశీలించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ట్రిపుల్-ఆర్ మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వరికి దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరూ వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగిచ్చే బాధ్యత నాది. మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనా